వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనివా. ఆఖరికి 5 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని, అంటే ప్రజల్ని మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో ఆయనకి ఆస్కార్ మించినటువంటి అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనీసం పూర్తి కానిటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి ఆయన యొక్క నేర్పరితనం ఆ వెలుగొండలోనే మనందరికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.